అమ్మవారు అంటే ఒక నల్గొండ తల్లి, ఒక సంతానంలో మహా భాగ్యమిగా ప్రతి ఒక్కరిని కూడా ముందు తీసుకొని ఎప్పుడైనా సరే కానీ ఈ అమ్మవారిని మొక్కే వారికి అమ్మవారికి ఇష్టమైంది ఏమిటంటే ఒక నైవేద్యంగా భావించింది ఒక బెల్లం పరవన్నం. అమ్మకి పసుపు కుంకుమ సలిడి వడపప్పు తోటి చేసుకుంటే ఎంత ఇదిగా చేసుకున్నా అంత కూడా ఉప్పొంగిపోయి జనాల్లోకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా తెలియపరిచి ఆ అమ్మవారికి సంక్రాంతి నాడు కల్లా ప్రతి గడప గడపకి వెళ్ళి తర్వాత ఆ అమ్మవారి సన్నిధిలోకి రానందుకు వారం రోజులు పడుతుంది. ఈ వారం రోజులు కూడా ఈ అమ్మవారి ప్రతి గడప గడపకి వెళ్ళడం, పసుపు కుంకాలు అందుకోవడం, వాళ్ళని ఆచరించడం, వాళ్ళతోటి బోనాలు ఎత్తించుకోవడం, ఆ బోనాలతోటి ఇక్కడ గుడిలోకి ఊరేగింపుకుండా రావడం, ఆ అమ్మవారి స్థానంలో నమ్మని అనుకున్న మొక్కులు ప్రతి ఒక్కరు కూడా తీర్చే ఆ అమ్మ ఇలవేర్పు తల్లి, నల్లగొండమ్మ తల్లి అయినప్పుడు కూడా ఈ రోజు ఈ అమ్మవారు ఇలా ఈ రూపంగా రావాలంటే ఈ అమ్మకు ఒక కమిటీ అన్నది ఒక ఏర్పడి వాళ్ళే మంచిగా చేసుకుని ఆ అమ్మవారి గుడి కూడా పైన కొండపైన ఈ అమ్మవారి గుడి తాపిస్తున్నారు. ఈ త్వరలోనే దగ్గరలోనే అమ్మవారి కూడా అవుతుంది. ఎవరైనా సరే కానీ దూరంగా ఉన్న బస్తులు ఎవరైనా సరే కానీ ఈ అమ్మవారిని తలుసుకుని ఇక్కడ ఏదైనా అనుకున్న కోరికలు తీర్చి ఓ రకంగా అమ్మవారిని వాళ్ళ ఇంట యాది కూడా ఒక అందంగా మామూలుగా వాళ్ళ పసుపు కుంకాలతో కూడా ఉన్నందుకు వాళ్ళ ఒక దేవంలో ఆ అమ్మ దేవంలో ఒక్కసారి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటే ఎన్నో సార్లు చేసుకుంటే అవుతుంది. అందుకని ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి ఇక్కడ ఈ అమ్మవారి దర్శించుకుని ఆ మొక్కులు ఆ అమ్మవారికి ఒక సంతాన భాగ్యం ఎక్కువ. ఆ సంతాన భాగ్యం ఆ అమ్మని అడగబోదు వెంటనే ఒడిగట్టి ఒడిలో ఓ సంటిబిడ్డగా వాళ్ళని పాలించి వాళ్ళని పంపుతుంది. అందుకని అమ్మవారి దగ్గరికి ఎవరైనా సరే కానీ ఈ యూట్యూబ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చుగా కోరుకుంటున్నాం. శ్రీ నల్లగొండమ్మ తల్లి అమ్మవారి ఆలయం పేరు నల్లగొండమ్మ తల్లి అమ్మ ఎస్ అన్నవారు. ఎస్ అన్నవారు ఒక లయ్యాల స్కూల్ దగ్గరలో ఈ అమ్మవారి నిలిచి ఉన్నది. కాకినాడ మండలం, కాకినాడ జిల్లా తుని మండలం ఈ అమ్మవారు ఎలవేర్పి నల్లగొండమ్మ తల్లి. ఇది అడ్రస్.